ఎన్ని రకాల మత్తుల్లో మునిగిపోయి ఈ రోజు ఈ లోకంలో తేలిపోతూ ఉన్నారు. ఆ మత్తును గురించి వివరించుకుంటూ వస్తూ, ఏ మత్తు వలన ఉన్నామటనైనా ఆస్తి అంతస్తుల వలన కలిగే మత్తులో ఉండిపోయి ఉన్నారట చాలా మంది. అది తెలిసో తెలియకో ఈ పాఠం వినే కొద్ది ఒక చూసే ఎక్కువ అవుతుందేమో ఈ భావము. కానీ పాఠం అంతా మీకు వినేసిన తర్వాత అపవాది శోధించడం వదిలేసిన తర్వాత దేవుడు పరీక్షించడం నువ్వు గెలిచేస్తే ఆ మెట్టు నువ్వు దాటుకున్న వాడు అవుతావు. ఎందుకు ఇది నీకు గెలవలేకపోతున్నావు అనంటే దీని పూర్తి విషయం నీకు తెలియకుండా పోతుంది కనుక. ఏదేని నిన్ను పట్టి పీడిస్తుందనంటే దాన్ని వదులుకోలేకపోతున్నావు అనంటే అందులో సరి అయినటువంటి ట్రైనింగ్ నీకు లేదు, శిక్షణ నీకు లేదు. ఆ శిక్షణ కలిగించడమే అపోస్తుల యొక్క బోధ. ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పును కూడా దిద్దేస్తుంది, నీతి యందు కొట్టి కూడా నిన్ను మార్చుతుంది అని అన్నప్పుడు దీనికి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆస్తి అంతస్తుల వలన మత్తు ఉందా లేదా అంటే ఇది ఎక్కువ మత్తు నేడు ప్రపంచానికి. అట్లా ఊగిపోతున్నారట. దీంతోనే తెలియకుండానే ఒక కొవ్వు ఎక్కిపోద్దట వాళ్ళ ఊళ్ళో. చూసానా, దేనికి పనికిరాదు. మరలా అదంతా వెనక్కి తిరిగి చూస్తే దాని వల్ల గర్వం వల్ల నువ్వు అన్ని పోగొట్టుకుని ఉన్నావు. అందుకే ఈ మత్తు మీకు ఉండకూడదు. మత్తు ఉంటే ఏం తప్పు అంటావేమో, మత్తు ఉంటే తప్పు చెప్తున్నాం. సరే, మత్తు ఉంటే ఇలాంటి మత్తుల్లో ఒక్కరు మేము బాగుపడ్డామని ఒక్కరు చెప్పండి. మద్యం మత్తు వలన ఒకరు బాగుపడ్డారు. ఏం మత్తు ఉంటే తప్పేంటి? నిద్ర మత్తు వలన మేము బాగుపడ్డాము, ఒక్కరిని చూపించండి. మూడోది తిండి మత్తు వలన మేము బాగుపడ్డాము అని ఒక్కరిని చూపించండి. ఆస్తి అంతస్తు వలన మత్తులో మేము ఉన్నాము, ఏంటి నష్టమో ఇదిగో ఆదాయం అని ఒక్కటి నేర్పియండి, మేము నేర్చుకుంటాము. ఒక్కరికి కూడా పాఠాలు లేవు. ఒక్కరికి కూడా పాఠాలు లేవనంటే అవి వీరి కలిగి ఉండకూడనివి. చూసారా, ఈరోజు ఎవరేని దేవునికి దూరం అయిపోతున్నారంటే అది దేని వలనైనా ఆస్తిలో వలనే. ఆస్తి అంతస్తులో మత్తు అది ఎక్కించేసింది నిన్ను. ఎంత బోధ అయినా కూడా బోధించామే నువ్వు. వాళ్ళు మాట్లాడేదే మళ్ళీ మాట్లాడతారు. అంటే డబ్బే అని మాట్లాడతారు. డ్యూటీ అంటారు, ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, వ్యవసాయమే అంటారు. ఎందుకనంటే వారు ఆల్రెడీ ఎందులో ఉన్నారనైనా మత్తులో ఉన్నారు. ఆ మత్తు వీడగొట్టాలి అంటే దేవుని యొక్క వాక్యం వెళ్ళి మాత్రమే వాడిని వీడగొట్టగలదు. ఉండవలసిన మత్తు ఏమో ఉండటం లే, ఉండరాని మత్తులో ఉన్నారు. దేవుని యందు మత్తు కలిగి ఉండా. బైబిల్ నేను రోజు చదువుతాను, బైబిల్ చదివే మత్తు ఉంది వీడికి. ఎవరికైనా ఉందా నా బిరుదా? బైబిల్ చదివే మత్తు ఉంది ఎవరికైనా? అపోస్తలుల బోధించకపోతే వాడికి మత్తు. ఎవరైనా మత్తులో ఉన్నామా? లేమో నా ప్రియులారా. అందుకే నష్టం ఏంటి, ఆస్తి అంతస్తు వలన కలిగే నష్టాలు ఏంటో మీరు బైబిల్ను పరిశీలన చేయగలిగినప్పుడు ఏనాటికైనా ఒకనాడు దాన్ని విడుచుకునే అవకాశం ఉంది. ఆ మత్తు నుంచి బయటపడిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి డబ్బు మత్తు అంటే ఎవరికి లేదని అనుకుంటున్నారేమో. సరే, దాని వలన ఎవరు బాగుపడ్డారు ఒక్కరిని చెప్పండి నాయన. ఏదైనా దీని వలన మేము పరలోకానికి వెళ్ళిపోయాము, ఇదిగో మా ముత్తాతలు కూడా ఇలాగే ఉండి మద్యముతో సరే ఏదైనా ఆ ఆస్తి మొత్తం వలన ఉండి పరలోకం పోయినారు, పరదేశంలో ఉన్నారు. ఎవరైనా ఉన్నారనైనా ఉంటే రండి, మరి వాళ్ళని పరీక్షిద్దాం. వాళ్ళు ఏం చేశారు? ఒక కలెక్టర్ అయిపోతే మైక్ ఎత్తుకోపోయి వాడు ముక్కుమొహాన్ని పెట్టి ముక్కులో పెట్టేసి చెప్పు ఎట్ట కలెక్టర్ అయిపోవు అంటున్నావు. ఒక వ్యక్తి పరదేశకు వెళ్ళారని అంటే ఎత్తుకుపోయి మైక్ ఎందుకు పెట్టరు? మీ చెవులు ఎందుకు పెట్టరు? ఎట్టపోయినావు చెప్పు లాజరు, పరదేశకి ఎట్ట వెళ్ళిపోయినావు నువ్వు? నాడు అడగలేదు ఆయన ఎవరు. కానీ అద్భుతమైన సాక్ష్యం ఉంది. ఆయన ఇప్పటికి ఎక్కడ ఉన్నాడా? పరదేశంలో అబ్రాహాము రొమ్ములో కూర్చొని ఉన్నాడు. ఆయన మాట కోసం భూలోకం మీద ఉన్నవారు బోల్డ్ మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్థం కావట్లే వాళ్ళకి. కానీ ధనవంతుడికి అర్థమైంది. నేనా మీకు బాగా అర్థమైంది కదమ్మా. ఎన్నో మార్లు చదివి ఉంటారు, ఎన్నో మార్లు విని ఉంటారు కూడా. ఇప్పుడు ఆ సందర్భాన్ని వినండి. ధనవంతుడు ముందు పోయాడా, లాజరు ముందు పోయాడా? పాతాళలోకానికి లాజరు ముందు పోయాడు. లాజరు చనిపోవంగా దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోబడి అబ్రాహాము రొమ్మున ఆనుకునేలా చేశాను. రెండవసారి ఎవరు చనిపోయానో? ధనవంతుడు చనిపోయాను. ఆ ధనవంతుడు దేవదూతలు వచ్చి తీసుకోపోయినారా అంటే వాడి ఆత్మ ఏం పోయింది? నేరుగా పోతే పాతాళ లోకం ఎదురు చూస్తూ ఉంది. సరే, పాతాళ లోకం పోయి ప్రవేశించేసారు. నేరుగా దారి ఉంది. కానీ దానికి పోవడానికి మాత్రం దేవదూతలు తీసుకుపోవాలి. సరే, తీసుకుపోయారు. అక్కడ పోయి చూసేశాడు. ఈయనేమో కాలిపోతున్నాడు. లాజరు ఏమో అబ్రాహాము రొమ్ములో ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ఓకే, అక్కడ ఏం జరిగింది? ఆయన సంభాషణ. తండ్రివైన అబ్రాహామా, వాడు మా ఇంటికాడ అడక్కనేవాడే, వాడిని పంపి వాడి ఏలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుగును నా పెదవులను అట్లా తడపని నేనైతే కాలిపోతున్నాను అని అన్నాడు. అందుకు అబ్రాహాము ఏమన్నాడు? బిడ్డ, నువ్వు భూమి మీద ఉండేటప్పుడు
ఆరాధించకుండా నీ ఇష్టానుసారంగా బతికావురా బాబు, కనుక నీకు ఆ శిక్ష. ఇతనికి ఏమీ లేకపోయినా దేవునికి భయభక్తిగా బతికాడు కనుక ఇక్కడికి వచ్చాడు అని అంటే వెంటనే ధనవంతుడు ఏం స్పందించాడు ఆ మాటకి. సరే 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా నాకులాగే బ్రతకకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను పంపించు, నేనే పోయి మా అన్నదమ్ములకు చెప్పేసి వస్తాము అని అనుకుని బోధిస్తున్నారని బోల్డ్ మంది. ధనవంతుడు నేను భూమి మీదకు పోయి బోధిస్తాడని లేదాడా, వాణిని పంపు. ఎవరిని అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరు పోయి బోధిస్తే భూమి మీద ఉన్న వారు మారిపోతారు? పరదేశంలో ఉన్న వ్యక్తి వెలిగిని చెప్పగలిగితేనే. అంటే మేము ఎక్కడున్న వాళ్ళని పోయి చెప్తే మారరా? పాతాళ లోకంలో కాలిపోయేవాడు పోయి చెప్తే ఏం మారుతారు నాయనా? అసలు నన్ను పంపడానికి కూడా అధికారం కూడా లేదు. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? చెప్పేవారు ఉన్నట్టప్పుడు పాతాళ లోకం నుండి పోయి మారేది ఏందిరా? తర్వాత కూర్చో, నీ ప్రశ్న రాంగ్, కూర్చో అన్నాడు. ఎవరా? అబ్రహాం. అక్కడ ఆల్రెడీ ఎవరున్నారా? లాజరును పంపించాల్సిన అవసరం లే. వీధికి ఒక సువార్తికుడు ఉన్నాడు, ముత్యాలపాలెంలో కుర్చీకి ఒకడు ఉన్నాడు, పోయి మొత్తం చెప్పేసి వస్తారు. అది వినమను మీ అన్నని, అది వినమను ఆ ఊరు వాళ్ళని. జరానా ప్రియమైన వాళ్ళరా, ఇది కూడా వదలకపోతే నువ్వు ఏ మొత్తంలో చచ్చావయ్యా బాబు. అందుకే నిన్ను కురికొల్పాలట, నిన్ను లేపాలి, మేము చెప్పి లేపుదము. అందుకే ప్రవక్తలను పంపించింది, అందుకే సువార్తికులను పంపించింది, అందుకే బోధకులను పంపించింది. అందులో నిన్ను పురికొల్పుతూ ఉండాలి ఆ బోధల్లో అని. అంటే ఆ బోధన కూడా కల్మషం చేసి పారేశాడు. మత్తు 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 పాఠం చెప్పమంటే వీడు కూడా మత్తు అయిపోయి చెప్తున్నాడు. అది నేను ఎట్ట మారేది చెప్పిన ఆయన. అందుకే కూలంకుషంగా చెప్తున్నాడు. తేలిపోతున్నారట జనానికి, అది విశేషంగా ఉందట. ప్రసంగి మహాజ్ఞాని రాశాడు నాయన 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి నాయన. ఆస్తి అంతస్తుల వలన ఈరోజు జనమైతే దాన్ని గొప్పగా ఎలా చూస్తూ ఉందో వివరణ ఇచ్చాడు. నా సోదరి సోదరులు వాక్యం విన్న తర్వాత కూడా ఈ తంతులోనే మీరు ఉంటే మీరు ఇంకనూ పరిపక్వత పొందలేకుండా ధనవంతులా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్లీజ్ ఇది మీరు మార్చేసుకోవాలి. మీరు ఈ పాఠం అందుకేను ఇదే ఆరాధన మార్చుకున్నారంటే నా ఆరాధన. రైట్, 1వ వచనం నుంచి. సూర్యునికి క్రింద దురవ్యవస్థ ఒకటి నాకు కనబడెను. ఏంది టాపిక్? ఆస్తి అంతస్తు వలన కలుగు మత్తు. అది వీడిపోవాలంటే చాలా మందికి ఆస్తి మీద మత్తు ఉంటది. మత్తు అంటే మదం. అది కావాలి, అది ఉన్నవాళ్ళే, అది ఉంటే ప్రమాదం, అది కావాలని కోరుకోవడం ప్రమాదం. ఒక రూపాయి ఉన్నదంటే ఇంకొక రూపాయి సంపాదించుకోవాలని మత్తునిచ్చేస్తుంది అది. ఈరోజు ధనవంతులందరూ ధనవంతులు అదే మాట, కూర్చుంటే అదే మాట, లేచిన అదే మాట, పడుకున్నదే మాట. అర్థమైందా? ఆ మత్తును గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. సూర్యుని క్రింద ఒక మత్తును చూస్తున్నాడు. చదువుదా బాబా. సూర్యుని క్రింద ఒక మత్తు ఒకటి నాకు కనబడెను. ఒక మత్తు నాకు కనబడెను. అది మనుషులకు, ఆ మత్తు ఎట్లా ఉందట? మనుషులకి బహు విశేషంగా ఉందట మత్తు. ఇది మత్తే దరిద్రం అనుకుంటే గర్వమే విశేషంగా ఉందట. అది ఏమనగా ఆ మత్తు, ఆ గర్వం ఏదనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి అనుగ్రహింపడు. అయ్యా, శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. దానిని ఎవరో వచ్చి అనుభవిస్తారు. ఇది వ్యర్థముగాను. అండర్లైన్, ఇది గిన్ని లాభము అని రాసి ఉంటే మొదటగా మిమ్మల్ని అందరూ నేను ఎప్పుడో ధనంలో మిమ్మల్ని మొత్తికిచ్చేవాడిని. దాన్ని ఏమిటన్నా దేవుడు? ఇది వ్యర్థముగాను గొప్ప దురవ్యవస్థ నాయనా. అది మంచి వ్యవస్థ కాదు నాయనా, దురవ్యవస్థగాను కనబడుచున్నది. ఇప్పుడు చెప్పు నేను నీ బిడ్డకి ఏమి నేర్పించాలా? ఇప్పుడు చెప్పు నీ కూతురికి ఏమి నేర్పించబోతావు? ఇప్పుడు చెప్పు నీ భర్తకి ఏమి నేర్పించి పంపించబోతావు? ఇట్లాంటి ఆరాటం ఒకవేళ ఉంటే ఆలోచించు. దురవ్యవస్థ ఇది. మనం చేస్తున్నది మంచి వ్యవస్థ అయితే ప్రోత్సహించమా? ఓ మత్తులో మునిగిపోయిన ప్రజలందరినీ ఒక్కసారి అగ్నిలో నుండి లాగినట్టు మత్తులో ఉన్నారు. మత్తు ధనం దగ
ఆయన చూసారు, దగాలో ఉన్నారు, మొత్తం మత్తులో మునిగిపోయి ఉన్నారు. ఒక్కరినైనా లాగినట్టు యోధాగారు అగ్నిలో నుండి ఒక్కరినైనా లాగినట్టు లాగడం మన ధర్మం. అందులో మన బిడ్డలు కూరుకుపోతున్నారు, మనమే పంపిస్తున్నాము క్యారేజ్ గట్టి. సరిపడు నిజంగా అంత అన్నం దీన్ని పడుకోవడానికి ఇంత కష్టపడిపోవాల్సిన అవసరం లే. నా బ్రెయిన్, నా శరీరము క్షీణించిపోయేంత అవసరం లేదో. నా దేవుడు ఎప్పుడో చేసి పెట్టేస్తున్నాడు ఇవన్నీ. నువ్వే మత్తులో ఉన్నావు తెలియక. నిజం చెప్పండి, ఎంత కావాలి? నువ్వు తినబోయేది, వాడు ఉండేది బక్కగా ఉన్నాడు, ఎంత కావాలి? ఇంతే పెట్టు, అంతే చాలు. అంతేనా? అందరూ పక్షులకు లాగా, అందరూ గొర్రెలకు లాగా, అందరూ జంతువులకు లాగా అంతంత ఏరి తినేసి వచ్చేసి దేవుని పని మీదే ఉంటే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. డబ్బా నిండా పిండి ఉండినా, డబ్బా నిండా బియ్యం ఉండినా, సీసా నిండా నూనె ఉండినా మనకి ఆరాటం తప్పలేదని అంటే మత్తులు లేమా మనము? ఇది మంచి వ్యవస్థ చెప్పు ప్రియమైన వాళ్ళరా? ఇంకా నువ్వు ఆరాటపడుతుంటాం. ఈ పాఠాలు నేను కాదు కదా, మా అబ్బలాంటి వాళ్ళ 10 మంది కదా, 1,00,000 మంది వచ్చి చెప్పినామో మనం ఆరమో. ఎందుకంటే ఇందులో ఉన్నామ్మా, బాగా మత్తులో ఉన్నాం. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, మీరందరూ దురవ్యవస్థలో ఉన్నారు. ప్లీజ్ ఈ మత్తు నుంచి మారండి, ఈ మత్తుని వేడండి, ఎంత కావాలో అంతతోనే ఉండండి. ఎందుకనంటే 5వ అధ్యాయం అదే ప్రసంగి. మత్తులో లేదో మీరు చెప్పండి అన్నాడు. 12వ వచనం, 10వ వచనం, ద్రవ్యమున 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత ఏ నాటికి తృప్తి ఉండదు. మత్తు కదా, మీరు చెప్పండి. ఆయన మనకు ఒక సవరం కొనేసాం అనుకో, ఒక సవరంతో ఊరుకోవడం, పక్కింటి వాళ్ళ దాన్ని తగిలించుకుని పోవాలి కార్యానికి. మత్తా కాదు చెప్పునైనా? ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి ఏ నాటికి తృప్తి నొందడు. ధన సమృద్ధి, అది ధన సమృద్ధి అని అపేక్షించువాడు. ధనం కావాలైనా కానీ దాన్ని అపేక్షగా పెట్టుకోబాకు తల్లి. ధనం అపేక్ష గలవాడు దాని చేత ఏనాడు తృప్తి ఉన్నాడు. దేవుడు రాశాడండి, ఇది అబద్ధమే కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకు నువ్వు దానికి అంత ప్రయారిటీ ఇవ్వకు, దాని కొరకు ప్రాణాలు ఇచ్చేయకు, దాని కొరకు ప్రాణాలు తీసేయకు. దురవ్యవస్థ ఇది, మత్తులో ఉన్నావు నువ్వు. అందుకంటున్నాడు ఇదియు వ్యర్థమే. లాభం అయితే ఎందుకు చెప్పండి అయినా, మీరందరూ ధనం సంపాదించుకుంటే తప్పేమంటారు? నువ్వు అట్టే చెప్తావులే అని అంటాం. ఎందుకంటే ఇంకా ఎందులో ఉన్నాం మనము? ఆ మత్తులోనే ఉన్నాం. అన్ని వీడిపోయి ఒక్కసారి బయటికి రండి, అప్పుడు ప్రపంచం అంతా ఎట్ట కనపడుతుందో. దీన్ని పిచ్చి అనబాకండి. లేకపోతే ఏం జరుగుతుందంటే దానివల్ల నష్టం చెప్తున్నాడు. నీ వీడుకోలేని ఆ మత్తు నుంచి అంటే దాని ఎఫెక్ట్ ఏదో, దానిలో ఏం లేదనా, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడలా దానిని భక్షించేవారును ఎక్కువగుదురు. ఎంత కలిగి ఉన్నా అందరూ ఉన్నారు, ఎందుకంటే దాని కొరకే ఉన్నారు. అది పోయిందంటే నువ్వు ఎవరో కూడా చూడరు. చాలా మంచి పదవుల్లో ఉన్న వారిని చూడండి, ఆయన పదవి ఉన్నంత వరకు కుక్కల్లా తిరుగుతూ ఉంటారు ఆయన కాళ్ళ దగ్గర. ఒక్కసారి ఆ పదవి పోయిందని అంటే ఆయన దగ్గర కుక్కలు కూడా రావు. ఇది మోసం కదా, దగా కదా, వద్దు. అది వచ్చి వెళ్ళిపోయేదాన్ని అందరినీ పోగొట్టేది ఎందుకు నాయన? లేని వాళ్ళు చూడనైనా హ్యాపీ అయితే కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటుంది వాళ్ళ దగ్గర, యథార్థత కలిగి ఉంటుంది. అన్ని పోగొట్టుకునేదే ఈ సంపాదన, ఈ ఆస్తి మత్తు అందరినీ విడిచిపెట్టేలా చేస్తుంది. అందుకే సవివరంగా చెప్తున్నాడు అన్నమాట. ఆస్తి ఎక్కువైనలా దాన్ని భక్షించే వారును ఎక్కువగదురు బాబు. అది కన్నులారా చూచుటకే గాని, ఏదన్నా కన్నులారా చూచుటయే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? నేను అడగలేదు, దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ మీరు దీని మీద ఫిలాసఫీ చేసి ఉంటే రండి, ఒక బుక్ రాయండి, చాలా మందికి చెప్పండి, దీని మీద ఆశ కలిగి ఉండేటట్టు మీ పిల్లల్ని పెంచండి, మీ బంధువులను పెంచండి. దీని మీద ఏదో పెద్ద సాధించేసినాం అనుకుంటున్నారు. 10 రూపాయల దగ్గర పెట్టుకుంటే 10 రూపాయల కంటే నీ వ్యక్తిత్వం గొప్పదమ్మా. చూడు ఇది ఎంత అద్భుతంగా ఉందో. దీనివల్ల ప్రయోజనం ఏముంది చూపించు. ఒక గర్వం తప్ప నీ స్థితిని మార్చి పారేస్తుంది అది. దానికి ఎక్కడి నుంచి వచ్చిందో అంత అహం తెలియదు నాయన. చూసారా ఆ డబ్బు ఆస్తికి ఎంత భయంకరమైనటువంటి గుణం ఉందో ఒక్కసారి చూడండి. అది లేనప్పుడు బాగానే ఉంటాం అందరితో, అది ఉంటేనే ఇట్ అయిపోతాం నాయన. అందుకే చెప్తున్నాను, అది వద్దు నీకు. అది కన్నులారా చూచుటికే ఉంటుంది, నువ్వే కూర్చొని చూసుకోవాలి దాన్ని. కన్నులారా చూచుటికే గాని ఆస్తి పన్నికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? అదుగోనైనా కష్టజీవులు కొద్దిగా తినినను
ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇందువలన ఎంత నష్టం ఉంటే దీని మత్తులను ఇంకా మీ పిల్లల్ని పెంచాలనుకుంటున్నారు. మీరు పెరిగారు, మీ పిల్లలను పెంచాలనుకున్నారు, వారి పిల్లలను పెంచాలనుకున్నారు. అటైతే డబ్బు వద్దా సార్? డబ్బు వద్దని నేను అంటం లేదు. ఆ డబ్బు నిన్ను కాపాడాలి, నువ్వు డబ్బును కాపాడకూడదు. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దీనుడైన సహోదరుడు, దీనుడంటే ఏమి లేనివాడు, ఓకేనా? దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న దశయందు అతిశయపడాలి. ఏది తనకి ఏదైతే కలిగి ఉంది అనుకున్నాడు, ఏదైతే ఇచ్చున్నాడో అందులో మీరు ఎట్ట కలిగి ఉండండి? కలిమిని కలిగి ఉండండి, అదే నెమ్మది కలిగి ఉండండి. నీకు ఏ స్థితి ఉందో ఆ స్థితిలో బాగుండనైనా. ధనవంతుడైన సహోదరుడు, ఇంకొకటి గురించి చెప్తున్నాడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. దీన దశయందే అతిశయింపవలనట. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎట అర్థమవుతుంది అంటే చెప్తానండి. అది చెప్పిన తాత్పర్యం ఏంటంటే, ఏమి లేనివాడు తన ఏమి లేదు అన్న సంగతి అర్థం అవ్వాలంటే తనకైనా ఇంకా కింద లేనివాడు ఉన్నాడే, వాడిని చూస్తేనే అర్థమవుతుందట పాఠం. ఏమి లేనివాడు తనకంటే కలిగిన వాడిని పైకి చూశాడు అనుకో, అయ్యో నిన్ను ఇట్టలేదు, నేనే అట్టవలేదు అనుకునేసి నువ్వు చెడిపోయే ప్రమాదం ఉంది. నీకున్న స్థాయి కంటే ఒక స్థాయి తక్కువనే చూసిన వాళ్ళని చూడు, అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు అంటాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు ఏం చేయలేనా వానికంటే ధనవంతుడు చూశాడు అనుకోండి, వాడు ఆ మత్తులు ఇంకా చచ్చిపోతాడు. ఇంకా ఆ మత్తు నుంచి వీడాలని అంటే ధనవంతుడే తనకంటే తక్కువగా ఉన్నవాడిని చూడు, అప్పుడు నీ ధనవంతుడిగా కనిపిస్తావు. అమ్మో నన్ను దేవుడి స్థాయిలో ఉంచావు అని నీకు అర్థమవుతుంది. అది దాని పూర్తి సారం. మనం అల్లలేదు నాయన. మనం ఎప్పుడు తక్కువ స్థాయిలో చూడము. ఎవరినే చూస్తామా? ఎక్కువ స్థాయి వాళ్ళనే చూస్తాం. ఒకప్పుడు చెప్పులు కూడా లేవు, నడిచే వెళ్తూ ఉన్నాడు, చెప్పులు వచ్చేసింది. ఇప్పుడు చెప్పులు వచ్చిన వాడు ఎవరిని చూసి అతిశపడాలా? షూను చూస్తాడు. చెప్పున్నవాడు దేన్ని చూస్తాడా? షూ అని చూస్తాడు. కానీ చెప్పున్నవాడిని దేవుడు ఏమంటే చెప్పు లేని వాడిని చూడు, వాళ్ళు నీ వెంటే వస్తున్నాడు, నీకు గుచ్చుకోని ముళ్ళు వాడు గుచ్చుకుంది, అమ్మో అని బాధపడుతుంటే, అమ్మో నాకు కూడా చెప్పలేకపోయి ఉంటే ఇలా బాధపడేవాడినే అని వాడిని చూసి నువ్వు బుద్ధి తెలుసుకొని మత్తు తెలుస్తుంది. కానీ చెప్పు ఉన్నవాడు కింద ముళ్ళు గుచ్చుకున్నవాడిని చూడకుండా షూ ఉన్నవాడిని చూస్తున్నాడు. షూ ఉన్నవాడు సైకిల్ ఉన్నవాడిని చూస్తున్నాడు, సైకిల్ ఉన్నవాడు బైక్ ఉన్నవాడిని చూస్తున్నాడు, బైక్ ఉన్నవాడు కారు ఉన్నవాడిని చూస్తున్నాడు, కారు ఉన్నవాడు ఆడిని చూస్తున్నాడు, కారు ఉన్నవాడు ఫ్లైట్ని చూస్తున్నాడు. చూసారా? ఎక్కడైనా వారు సంతోషంగా ఉన్నట్టుందో చెప్పండి ప్రియులారా. ఈ మత్తులు అనే ఆయుష్ కాలం అంతా తీర్చుకోవడానికి సరిపోతుంది, పచ్చిపోతుంది, పైకి వెళ్ళిపోతూనే ఉన్నారు. వద్దు, నువ్వు తక్కువ స్థాయిని చూడు, నేను నిమ్మలంగా ఉంటాను. నాకు ఆనందం. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. 3 పూటలు అన్నం తినగలుగుతున్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఈయనకంటే బాగున్నాను. నేను ఇద్దరం ఒకేసారి స్కూల్కి పోయిన వాళ్ళం, ఆయనకంటే నేను బాగున్నాను. దేవా నీకు స్తోత్రము అని ఏనాడైతే నువ్వు చెప్పగలుగుతావో ఈ మత్తు నుంచి నువ్వు వేడగలిగిన వాడవుతావు. కానీ నువ్వు గర్వించేవే అనుకో. గత వారం చూసాం ఒక ఫ్యామిలీని, అదేనా ఆ సంబంధం 2గా చెడిపోయిన సందర్భాన్ని మీరు విన్నారు. ఇంకొక కుటుంబాన్ని పరిచయం చేస్తాను, ఒక్కసారి చూడండి. రాజులో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో గొప్ప భక్తుడిని మనం చూడగలం ప్రియమైన వాళ్ళారా. చాలా అద్భుతమైన, ఇంటికి వెళ్ళి స్పష్టంగా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సందర్భం. ఇతను ఎవరు మీ అందరికీ తెలుసు. మొదటి వచనం చదివేసేయ్యా. 20వ అధ్యాయం మొదటి వచనం, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ఇతనికి ఒక చిన్న మత్తు వలన ఎంత ఎఫెక్ట్ వచ్చేసిందో ఒకసారి చూద్దాము వారి జీవితాన్ని. 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు, ఈయన పేరు ఎవరి పేరునైనా హిజ్కియా, అందరికి తెలుసు కదా ఈ సందర్భము. హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నువ్వు అయిపోయినవరా అన్నాడు. ఇది దేవుని వల్ల ఆజ్ఞ, నువ్వు తొందరగా ముడత సర్దుకో అని చెప్పేశాడు. యెషయా గారు వచ్చి, ఏనైనా ఈ విషయం అంత తెలుసు కదమ్మా? తెలుసు. సరే వచ్చాడు. ఏం జరిగింది? అతడు సరే తెలుసు కదా, షార్ట్ గా వెళ్ళిపోతాం ముందుకి. ఇతను వచ్చేసి మళ్ళా ఏం చేశారు? దేవుని వైపు తిరిగి, గోడ వైపు తిరిగి కూర్చొని బాధపడి దేవునికి ప్రార్థించండి. నేను చేసేసాను, నేను చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంతవరకు నేను మేలే చేశాను, నన్ను ఎందుకు తొందరగా చంపేస్తున్నావు దేవా? నాకెందుకు ఈ రోగం వచ్చింది తండ్రి? సరేనా? దేవుని పని చేసేవాడికి రోగాలా? నేను అదే చెప్పాను, రోగం లేకుండా దేవుని పని చేసేవాడు పెద్ద పనిగాడు కాడు. అన్ని రోగాలు లోపలుండి పని చేస్తాడే వాడు నేను నిజంగా పనివాడు. చూడు అలాగా
రోగం ఉంది, మరణకరమైన రోగం ఉంది ఇతనికి. ఏదో అపరాధాలు పాపాలు చేస్తే వచ్చేసిన రోగం కాదు ఆయన ఇది. దేవుని పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పరీక్షించడం కోసమో, యోబుకి ఏ తప్పు చేశాడని అంత రోగమో, ఇతనికి ఏ తప్పు చేశాడని ఇంత రోగమో. రోగాలు ఉన్నవన్నీ ఒక లెక్కట్టకూడదు. రోగాలు 2 రకాలుగా వస్తాయి, ఒకటి పరీక్షించడానికి, ఒకటి చంపడానికి. ఇది పరీక్షించడానికి. వచ్చిన వెంటనే గోడ తట్టి తిరిగి ఏం చేశాడట ఆయనకు ప్రార్థన చేయగా 6వ వచనంలో, ఇకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని ఆయన ఆయుష్ను ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు. వెరీ గుడ్. 15 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అబ్బా అనుకున్నాడు. ఇప్పుడు పాఠం. ఆడు ఏ మత్తులో ఇమిడిపోయిపోతాడో, అంత గొప్ప వ్యక్తికి ఏం జరిగిందో 12వ వచనం చదువుదామా? ఆ కాలమందు, అదే కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బేరోదకలను హిజ్కియా రోగి ఉండిన మళ్ళా మ్యాటర్ ని ఒకసారి రివిజన్ చేస్తున్నాడు. అతనికి రోగం రాగా సంగతిని విని పత్రికలను కానుకలను అతని ఎద్దుకు పంపగా, ఓకే, హిజ్కియా దూతలు ఆయన ఎద్దుకు వచ్చారట. వారికి లోపలికి వచ్చి, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని లోపలికి హిజ్కియా ఆయన కలిపి చదివి తిట్ట ఉంటది. హిజ్కియా దూతలు వచ్చిందట ఆయన దగ్గరికి. వచ్చి తన నగరేంది ఏమి ఏమా తన నగరు యందు ఏమి నగరి యందు ఏమి రాజ్యమందు ఏమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును వెండి బంగారములను గంధ వర్ణములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపెను. ఎవరికి? దూతలకు. ఎందుకు? మీకు అర్థం అవట్లే ఇక్కడ. ఒకసారి చదివితే ఎవరికి అర్థం కాదులే. అర్థమైందా? ఎందుకు చూపిస్తున్నాడు దేవదూతలకి? అతనికి ఆస్తి ఉందని చెప్తాను. నాకుంది రే, నిన్నే బతికింది నువ్వా? అంతంత అవసరం లే. నిన్నే బతికావు. 15 ఏళ్ళు దేవుడు పెంచున్నాడు. ఈ మత్తంతా వీడేసి బతుకురానంటే ఎట్టున్నావు? రోగి అయి ఉన్నావు. నువ్వు కోలుకొని బాగున్నావా లేదని దేవదూతలు రిపోర్ట్ కొట్టం వస్తే, రారా ఈ సోఫా మీదే కూర్చో, ఆ పరుపు చూసావా దాని మీద కూర్చో, ఉయ్యాల మీద కూర్చో, ఇది ఒక్కసారి నా బంగారు గని చూడు. నగరంది ఏమి? ఎక్కడ ఇంట్లోనే కదా ఆయన నగర యందు రాజ్యమేమి కలిగిన వస్తువులలో దేనిని మరుగు చేయక, అమ్మా దేనిని మరుగు చేయక తన పదార్థము గల కోటను. ఏదైనా కొట్టునంటే ఏదైనా పదార్థశాల, ఏది స్టోర్ రూమును వెండి బంగారములను, ఇంకొక పెట్టిందా, ఇంకొక గదంతా వెండి బంగారాలే. ఆ గదిని గంధక వర్ణములు అంటే ఏందైనా సెంట్ రూమే ఒకటి సపరేట్ ఉందట. ఈయన చూసి ఎవరో సెంట్ కనిపెట్టారు ఏమో తెలియదు. సెంట్ రూమ్ కి సపరేట్ ఉందా? డ్రెస్ అలంకరణలు చేసుకునే వాళ్ళకి సెంటు మొత్తం బాటలే. ఓకే. ఆయుధశాలను, అది పరిమళ తైలములను ఆయుధశాలను, పదార్థములను ఉన్న సమస్తమును. ఆయుధశాలలో శాల అంటే చిన్నదా? ఆయుధాలను పెట్టి మిషన్ గన్ను దగ్గర నుంచి బాంబు పేలిపోయేంత వరకు అన్ని మొత్తం చూపించాడట. ఆ తర్వాత తన పదార్థములను ఉన్న సమస్తమును, ఇంకా 1, 2 చెప్పినాను నేను, మీరు అనుకోండి ఆయన మొత్తం చూపించేశాడట. చూపించాను అమ్మాయ. చూపించేసిన తర్వాత ఏం జరిగిందైనా పిమ్మట ప్రవక్త యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు అసలు ఎవరయ్యా మనుషులు? ఎందుకు చూపిస్తున్నావు పిలిచి వీటన్నిటిని? దీన్ని ఏమన్నా లెక్క రాసుకోవడానికి వచ్చినారా? వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా? వాళ్ళు ఇంకెవరైనా అయినా దేనికి వచ్చారు? వాళ్ళు దేనికి చూపిస్తున్నారు? దీనంతా మనం అడక్కే చూపిస్తాం. ఇదిగో మొన్నే కొన్నాము, మొత్తం నీకు పనే చేయదు, వరుసగా పెట్టేసి ఉంటారు. 3 రకాల ఫ్రిడ్జ్లు, 3 రకాల గ్రైండర్లు, 3 రకాల మిక్సర్లు. మతి బోవాలో వచ్చిన ఆడవాళ్ళకి ఇంట్లో పోయి వాళ్ళ భార్య భర్తలు సుఖంగా ఉండకూడదు, అటు చూపించేదానికి పేర్చి పెట్టుంటారు నాయన. ఇక వరుసగా తీసుకొచ్చి బీరులు తెరిచి చూపిస్తారు. ఇది దీపావళి కొనింది, ఇది పెద్ద పండగ కొనింది, ఇది మళ్ళా పెళ్లికి మా ఇంటాన్ని ఏడిపించి ముక్కు పిండి మళ్ళా కొట్టింది. ఇది కారు, ఇది స్కోడా. చూపించు అన్ని చూపించరా అట్లనా? అదిగో ఇలాగే చూపించాడు. మొన్నే కోలుకునింది నువ్వు, ఇది మర్చిపోతున్నావు నువ్వు. చూపించి ఇదంతా ఎందుకరా అడిగారు? అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు నువ్వు అని యెషయా ప్రవక్త
అంటే యెషయా వచ్చాడంటే ఎవరు పంపించుంటారా? దేవుడు అమ్మో, నేను దేవదూతలు పంపిన రూట్ వేరు, నువ్వు చూపించి పంపించింది వేరు అంటే ఏం చేయడానికో. కింద చదివితే అర్థమవుతామో మీకు అందరికి. హిజ్కియా ఆ బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. రేపు పూర్తిగా చదవారా? 14వ వచనం. ఆ మనుషులు ఎవరు? పిమ్మట ప్రవక్త అయిన యేషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఆ మనుషులు ఎవరు ఏమనిది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అని అడగగా హిజ్కియా బబులోనును దూరదేశం నుండి వచ్చి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఆయన దూతలు అంటే మళ్ళా అబద్ధం, దేవదూతలు కాదు, వీళ్ళు వేరే రాజ్యపు సంబంధించిన దూతలు అంటే కూడా సేవకులు. సరే, వాళ్ళు పక్క రాజ్యం నుంచి వచ్చినారు అనుకోండి, వచ్చారట. నీ ఇంటిలో వారు ఏమి చూచిరని అడగగా, వారు వచ్చి ఏం చూశారు అని అడగగా, హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను ఎవరికి? పక్క ప్రాంతం నుంచి వచ్చినటువంటి దూతల కంటేనే అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. దేవదూత అనుకున్నాం మనం కూడా, కాదు. దూత అంటే మనుషులే, సేవ చేసేవాళ్ళు. వచ్చి అడిగి వాళ్ళకి ఎందుకు చూపించావంటే ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా వివరం చెప్పేశారు ఇక్కడ. బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని వీళ్ళకి మొత్తం నేను చూపించానని ఎవరికి చెప్తున్నాడు? ప్రవక్తకి, యెషయాకు చెప్తున్నాడు. నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము. అయ్యా, ఇప్పుడు నన్ను పంపించింది ఎందుకని? వచ్చే దినములలో ఏమి మిగలకుండా, ఏది నువ్వు చూపించినవే మా ఇంటికి అది చూడని, అది ఏమీ మిగలకుండా నీ నగరందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వాళ్ళే కాదు, పనిష్మెంట్ వడ్డీకి చక్కెర వడ్డీ. మీరు ఎవరైనా చూపించుకున్నారో, చూపించేస్తే అయిపోయింది అనుకున్నారు, చక్రవడ్డీ కూడా అవుతుంది వెనక. ఏందట చక్రవడ్డీ? నీ గర్భమందు పుట్టిన నీ పుత్రు సంతును బబులోను రాజు నగరయందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. బిడ్డలను కూడా ఇచ్చేయాలంటే ఇప్పుడు చెప్పమ్మా, ఇది మేలా? ఈ మత్తు వీడికి ఎంత రోగం లేకపోతే దేవాదేవుడు బ్రతికనిచ్చి 15 ఏళ్ళు మరలా ఇస్తే, పక్కన ఆ రాజ్యం నుంచి ఎవరో చూడడానికి వచ్చిన దూతలకు ఈ ఆస్తినంతా కావాలని చూపించేసి దేవుని దగ్గర నుంచి కోపం తెప్పించుకొని యెషయా ప్రవక్త చేత ఈ రాజుకి ఓ భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఏదైతే చూపించాడో మొత్తం లాక్కెళ్ళిపోయారు. అంతేకాకుండా తమ పిల్లలను కూడా నపుంసకులుగా చేసి బబులోనికి తీసుకెళ్లారట. మా ప్రియులారా, మీకు అర్థమైంది లేదో? ఈ మత్తు చూడైనా దేవుని బతికిన వారిని కూడా వదలలేదు. దేవుని కొరకే బ్రతికి ఆశను పొందుకున్నటువంటి వారిని కూడా వదలదన్నప్పుడు ఎవరిని వదిలిపెట్టదు ఈ మత్తు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఉంటే మీరు చేదురు, కానీ దీనివల్ల ఎఫెక్ట్లే ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు మీకు ఎత్తి చూపించినా ఎఫెక్ట్లే కనపడతాయి తప్ప అందులో పర్ఫెక్ట్ లేదు. ప్రియమైన వాళ్ళని చెప్పమ్మా, లేకపోతే నువ్వు మంచిగా సంపాదించుకో, నువ్వు మంచిగా స్థిరపడుకో అంటే నువ్వు వద్దంటలేదు, కష్టపడు, కానీ అది మత్తుగా ఎంచుకోబాకు. దానే ప్రాణాదానం అనుకోకు. అది అందుకొరకే బతుకుతున్నాను అని అనకు. అది నీకు అవసరానికి కావాలి, అది అవసరానికి తీరి వెళ్ళిపోను. ఆ మత్తులో మీరు అందుకే చాలా మంది ఆస్తుల్లోని విడిపోయి ఉంటారు. వీలైతే 10 రూపాయలు ఉంటే దేవుని పని చేయండి. వారికి కావాల్సింది ఆలోచించండి. ఇది నిల్వ ఉన్నటువంటి సంపద, దీన్ని ఎందుకు అతిశయించండి, దీని ఎందుకు మత్తు కలిగి ఉండండి. రేపు ఇలా వెళ్ళిపోతారు దేవుని పని కోసము. ఈ పని కోసం నేను ఇవ్వబోతున్నాను. తమ బిడ్డల్ని ఇచ్చేశారట దేవుని పనుల కోసం. ఆస్తి ఒక లెక్కనైనా చూసారా? దేవుని కొరకు పుట్టిన వాడిని దేవుని కొరకు పెంచితే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. దేవుని కొరకు పెంచేవాడిని తీసుకుపోయి లాయన్గా చేసేసారు. దేవుని కొరకు పెరిగేవాడిని తీసుకుపోయి ఇదిగో కలెక్టర్ గాను ఇది రకరకాల ఉద్యోగస్తులు ఇమిట్ చేసి ఆరాధన కూడా లేకుండా చేసుకుంటున్నారు. దీనికంటే మత్తు అంటే ఇదే. బహుశా మీకు ఇది అర్థం కాకపోవచ్చు. ఒక రోజు మీకు అనుభవం వస్తుంది. ఆ రోజుకి పాఠం హిజ్కియాకు కనువిప్పు కలిగించేటట్టు మీకు కనిపిస్తుంది. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రతిదీ మారడానికి చెప్తున్న మాట విని బాగుందని వెళ్ళిపోవడానికి అయితే కాదు. ఒక్కరు మారిపోండి చాలు. దీన్ని అంగీకరించిన వారు మారడం కోసం దేవాదేవుడు రాసి పంపించాడు. కాబట్టి ఈ మాటను శిరసా వహించి ఈ మత్తు నుంచి విడుదల నొందాలని, ఈ రోగం నుంచి బయటపడాలని
ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో తలలోంచి ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం కొరకు మాత్రం. దయగల తండ్రి, ప్రత్యేకమైన ఆరాధనలో ఎన్నో మెలకులు నేర్పించావు తండ్రి. ఇది తెలియకుండా ఇటో బతికిపోతున్నాం. సంపాదన మేము మత్తుగా జీవితం అంతా శూన్యం చేసుకుంటున్నాం తండ్రి. అది తప్పని వాక్యంలో విన్నాం. ఇదిగోన తండ్రి, హిజ్కియా నీ కొరకు భయభక్తిగా బతికిన గొప్ప వ్యక్తి తండ్రి. అతని భక్తిని మెచ్చుకొని, అతని పనిని మెచ్చుకొని మళ్ళా 15 ఏళ్ళు పెంచారు. అయినప్పటికీ అతని మత్తు భయంకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోయింది. పక్క దేశం నుంచి వచ్చిన దూతలకు అదిగో నేను సమస్తాన్ని చూపించి గర్వించాడు. వాటన్నిటిని మీరు పట్టకరమ్మని, వాటన్నిటిని దేవుడు పట్టుకెళ్ళిపోతాడన్న విషయాన్ని అతనికి తెలియజేయడానికి ఈ సేవకుడు నువ్వు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించారు. ఈ జ్ఞానం ఒక్కరికైనా అర్థమయ్యేలా సాయం చేయ తండ్రి. వాక్యాన్ని విన్నట్టు నటిస్తున్నాం. వాక్యం ప్రకారం మేము బతుకుతున్నమాట ఆరాధనకు వచ్చాం. ఈ లోకం మొత్తం నటనలాగా తేరిపోతుంది తండ్రి. ఈ మొత్తం నుంచి మమ్మల్ని విడుదల చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకను మంచి పాఠాలు కానీ ఇది పెద్ద బాధలు ఇరుక్కుపోయినటువంటి, బుర్రలో ఇరుక్కుపోయినటువంటి బతుకు మాది. ఈ నుంచి విడుదలించడానికి ఒక ప్రసంగం సరిపోదు, కానీ ఎన్నో ప్రసంగాలు వీటి చేత మమ్మల్ని బలపరచగలరని, వీటిని గురించి మీ బిడ్డలు ఆలోచించేటట్టు చేయమని. అపార్థం అయితే చేయడానికి అపవాదే కంకణం కట్టుకొని ఉంటారని మాకు తెలుసు. వీటి నుంచి మీ బిడ్డలు సరిగ్గా ఆలోచించి నీ పని కొరకే మీ బిడ్డలు వాడబట్టుకు నా తండ్రి, నీ పని కొరకే నీ బిడ్డలు చనిపోయేటట్టుగా నా తండ్రి కష్టపడే విధంగా మీరు ప్రసాదించమని కూడా వేడుకొంచు. మరి ఇంత గొప్ప వాక్యాన్ని పిల్లలు అర్థం చేసుకుని ఆత్మశక్తి నుంచి నడిపించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ మనవని మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు పుణ్యమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న.